దేవుని బిడ్డలారా, ఇక్కడ చదివిన ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో తేటగా మాట్లాడే మాట ఏంటి అని అంటే, మీరు ఏమి చేసినను అని అంటున్నాడు. ఆయన మందిరంలోనికి వచ్చి మనం పాట పాడినా అది మనుషుల కోసం మనం పాడినట్లుగా, మనుషుల ఘనత కోసం, మనుషుల మెప్పు కోసం, లేదా మనుషుల దగ్గర పేరు ప్రఖ్యాతుల కోసం మనం పాట పాడినట్లుగా, లేకపోతే దేవుని వాక్యం మనం చెప్పినా పంచుకున్నా కూడా అది మనుషుల కోసం, మనుషుల దగ్గర పేరు ప్రఖ్యాతుల కోసం చెప్పినట్లుగా, లేకపోతే ప్రార్థించిన, లేకపోతే భక్తి చేసిన, లేకపోతే అన్ని ప్రార్థనలకు వచ్చిన మనం ఏం చేసినను అని దేవుడి వాక్యాన్ని మనం చూస్తున్నాం. అలాగే దేవుని పనులు ఎన్నెన్నో ఉన్నాయి కదా, ఆ పనులన్నీ కూడా మీటింగులకి మనం చేయాల్సిన పనులు ఉంటాయి. తర్వాత దేవుడి బిడ్డల దేవుడి మందిరంలో మనం చేయాల్సినటువంటి పనులు ఎన్నెన్నో ఉంటాయి. స్పెషల్ కూడిక ఫంక్షన్లకి మనం చేయాల్సిన పనులు ఎన్నెన్నో ఉంటాయి. అయితే అవన్నీ మనం ఏవి చేసినా కూడా అది మనుషుల కోసం మనం చేసినట్లుగా ఉండకూడదని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని కోసం, దేవుని మహిమ కోసం, దేవుని ఘనత కోసం, దేవుణ్ణి ఘనపరచడం కోసం, మనం చేసేటువంటి ప్రతి పని ద్వారా దేవుడు ప్రజలకి కనపడటం కోసం, ప్రజలు దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి గొప్ప చేయటం కోసం, మనం చేసేటువంటి పనులన్నిటి ద్వారా దేవుణ్ణి ఘనపరచడం కోసం మనం చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, మీరు మనుషుల్ని సంతోష పెట్టవాలని చూస్తే మీరు దేవుణ్ణి సంతోష పెట్టలేరు అని అంటున్నాడు. కాబట్టి ఎవరిని సంతోష పెట్టడం కోసం మనం ఉంటున్నాం, మనం జీవిస్తున్నాము. మనుషుల్ని సంతోష పెట్టవలననా, మనుషుల్ని సంతోష పెట్టవలననా, ఏ పని చేసినా కూడా మనుషులు పొగడ్తల కోసమా? వాటి వల్ల మనకి మేలు లేదు కదా, ఉపయోగం లేదు కదా, ఘనత లేదు కదా, మనం దీవించబడడం లేదు కదా, ఆశీర్వదించబడడం లేదు కదా. మనుషుల కోసం చేసేది ఏదైనా అదే దేవుడి కోసం, దేవుడు చూస్తున్నాడనేటువంటి ఆ జ్ఞానంతో, దేవుడు చూస్తున్నాడనే ఆలోచనలతో మనం దేవునికి సంబంధించినవన్నీ మనం చేస్తే